हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. వర్షాకాలం వర్షం పడటం ఎంత సహజము. ఇలా మనకు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకోగలిగే ముందు ప్రార్థనా గీతాలు, ప్రార్థనా శ్లోకాలు గానం చేసుకోవడం అంత సహజం. ఆ వర్షమే మనం జీవించడానికి కావలసినటువంటి నీరు, ఆహారము ఇస్తుంది. అట్లాగే ఈ శ్లోకాలు మనం చెప్పుకోబోయే విషయం ఏదైతే ఉందో అది మనలో మేల్కోవటానికి, మనకి బలంగా, శక్తిగా ఉపయోగపడుతుంది. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము, పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి, పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోనే 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. ఈ బ్రహ్మాండోత్పత్తి క్రమం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రళయ స్థితి నుంచి. దీనికి ఉన్న ముందు స్థితి ఏంటి? బ్రహ్మాండం ఉత్పత్తి అవడానికి ముందున్న స్థితి, బ్రహ్మాండము బయటకు వెలువడటానికి ముందున్న పరిస్థితి ప్రళయ స్థితి. ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితి వస్తుంది. అందువల్ల మనం ప్రళయ స్థితితో దీన్ని మొదలు పెట్టుకున్నాం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 162వ పాఠము 15/7/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము.
గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టరీన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టరీన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టరీన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఏదో ఒకటి ఆ ఒకటిని పట్టుకునే దానిగా మారిపోవటం, దాని గురించి తెలుసుకోవడం, దానిని తెలుసుకోవటం, దాని యందు ప్రవేశించడం, దానిగా మారిపోవటం. ఇంత తేలికైనది మనకి ఈ విద్య. అది మనకి ద సీక్రెట్ డాక్టర్లో అందింపబడిన అద్భుతమైన విషయం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా అందింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్, vibrant in every autumn, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం ప్రస్తుతం స్టాంజా 1లో ఉన్నాం. మొదటి స్టాంజాలో చివరి శ్లోకం ఎందుకు వచ్చాం, 9వ శ్లోకం. అది 2 భాగాలుగా ఇవ్వబడింది. మొదటి భాగం, బట్ వేర్ వాజ్ ద డాంగ్మా వెన్ ద ఆలయ ఆఫ్ ద యూనివర్స్ సోల్ యాజ్ ద బేసిస్ ఆఫ్ ఆల్ అనిమా మండి వాజ్ ఇన్ పరమార్థ. యూనివర్స్ అంతా ఒక్కటైపోయింది. దాంతో ఏమైంది, యూనివర్స్ సోల్ గా, యూనివర్స్ మైండ్ గా అయిపోయింది. అంటే సోల్ గా మారిపోయింది, యూనివర్స్ సోల్ గా. అనిమా మండి అంటే మళ్ళీ నిర్వాణం, పరనిర్వాణము, పరనిష్పన్న స్థితి, నిర్వాణ స్థితి దాకా వెళ్ళిపోయింది ఈ సృష్టి సమస్తము. ఎవ్వరు ఎక్కడ ఏమీ లేని స్థితి అన్నట్టుగా ఉంది. అటువంటి స్థితిలో ఆ పరమార్థం అనేటువంటి ఆ పరమార్థ స్థితిలో ఉండగా ఈ విశ్వం మొత్తం పరమార్థ స్థితి అంటే అన్నిటికన్నా ఉత్కృష్టమైన స్థితి. పరమ అంటే అత్యున్నతమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. దాని తర్వాత ఏది లేదు అన్నట్టుది, అదే సమస్తము అన్నట్టుగా ఉండేది ఏదైతే ఉందో దానిలోకి చేరింది. వాజ్ ఇన్ పరమార్థ. ఎవరు? విశ్వము. ఈ విశ్వ మనస్సు ఆలయ, యూనివర్సల్ మైండ్ అంటాం, యూనివర్సల్ సోల్ అని కూడా అంటున్నాం. ఒక్కొక్క స్థితిని తెలుపుతున్న పదాలు ఇవన్నీ. ఈ విశ్వం మొత్తం ఉన్న స్థితిని తెలుపుతుంది ఆ పదం. ఉండగా మరి ఎవరు లేని స్థితిలో, నిర్వాణ స్థితిలో ఇది ఇట్లాగా ఉంది అని మనకి దర్శించి చెప్తున్నారు కొంతమంది. ఎవరు వాళ్ళు? ఆ స్పందననే. ఆ స్పందన నిరాటంకంగా జరుగుతూనే ఉంది, మొత్తం ఆగిపోయిందేం లేదు. ఫ్యాక్టరీ 3 షిఫ్ట్లో పనిచేస్తూ ఉంటుంది. మాకు పెద్ద ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ ఉందనుకోండి, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ 3 షిఫ్ట్లో పనిచేస్తుంటుంది. 3 8 24 గంటలు ఆగేది లేదు. ఇక ఆగటం ఎవరికి? ఆ మొదటి షిఫ్ట్, ఆ షిఫ్ట్ లో చేసి అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఆగింది. ఫ్యాక్టరీ ఆగలేదు, వీళ్ళకి ఆగింది.
వీళ్ళు ఆగారు. ఫ్యాక్టరీ రన్ అవుతూనే రెండో షిఫ్ట్ వాళ్ళు వచ్చారు. అది రన్ అవుతూనే ఉంది. మళ్ళా రెండో షిఫ్ట్ వాళ్ళు బయటకు వచ్చారు. వీళ్ళకి ఆగిపోయింది. కానీ మూడో షిఫ్ట్ వాళ్ళు వచ్చి దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇట్లా జరుగుతోంది. ఆ స్పందన, హృదయ స్పందన, ఆ చైతన్యం యొక్క, ఆ జీవ చైతన్యం యొక్క స్పందనను నిరంతరం జరుగుతూనే ఉంది. ఆ స్పందనని గ్రహించి దాని యొక్క స్పర్శను అనుభూతి చెందుతూ ఇది ఇలాగా ఉంది అని మనకి ఆ అనుభూతిని వివరిస్తున్నారు. ఎట్లా కుదురుతుంది ఇది అని ఇప్పుడు మనకి ప్రశ్న వచ్చింది. దానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వ్యాఖ్యానంలోకి వెళదాం. వ్యాఖ్యానంలో నుంచి మళ్ళీ దీంట్లోకి రావచ్చు. దీనికి వివరణ చెప్పుకోవడానికి మనము వ్యాఖ్యానంలోకి వెళితే కొంత మనకి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. హియర్ ది సీక్రెట్ డాక్టర్ గ్రంథంలో మొదటి సంపుటం మనం చూస్తున్నాం కదా, దాంట్లో 48వ పేజీ 9వ శ్లోకం యొక్క మొదటి భాగానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం ఇక్కడ అందింపబడుతోంది. ఆ వ్యాఖ్యానాన్ని మనం చూస్తున్నాం. ఎట్లాగైతే ఆమె ఫ్లవర్స్ కి ఆ టిబెట్ లో పరమ గురువుల ఆశ్రమంలో ఉన్న ఆ లైబ్రరీలో, ఆ గ్రంథాలయంలో నిలబడి అక్కడ ఉన్నటువంటి బుక్ ఆఫ్ ధ్యాన్ సంజార్ భాషలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైన, ఈ ప్రపంచం మొత్తం మీద ఒక్క కాపీ మాత్రమే ఉంది. అదొక్కటే మిగిలి ఉంది అక్కడ, ఏ ఒక్క కాపీ. ఆ భాషలో ఉన్నటువంటి ఆ బుక్ ఆఫ్ ధ్యాన్ లో ఉన్న శ్లోకాలని అలాగా చదువుతూ ఉందో, దాన్ని గమనిస్తూ ఉందో, దాన్ని చూస్తూ ఉందో, అట్లా మనం ఈ సీక్రెట్ డాక్టర్ని పట్టుకొని దీన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం, దీన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేన్ని చూస్తే మనం మన యొక్క స్వస్థితిలోకి వెళతాము, దేన్ని చూస్తుంటే అది, దేన్నైతే మనం చూస్తున్నామో ఆ చూడబడేది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? స్వస్థితిలోకి తీసుకెళ్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది స్వస్థితికి సంబంధించిన విషయం. హియర్ we have before us the subject of centuries of scholastic disputations. కొంత వివాదాలకి సంబంధించి శతాబ్దాల తరబడి ఒక విషయానికి సంబంధించి కొంతమంది మధ్యన ఉన్నటువంటి వివాదం, ఆ విషయానికి సంబంధించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఇది వివాదం అంటే ఏం లేదు, వాళ్ళు వాళ్ళకి అందింది, వాళ్ళు చూస్తున్నది వాళ్ళకి కనపడింది. ఎవరైనా చెప్పేది ఏంటి? ఎవరికి కనపడింది వాళ్ళు చెప్తారు. నాకు ఇది అంతేగాని కనపడేదాన్ని వదిలేసి ఇంకొక దాన్ని చెప్పరు కదా వాళ్ళు. ఎవరైనా కానీ వాళ్ళకి ఏదైతే అనిపిస్తూ ఉన్నదో, వాళ్ళకి ఏదైతే కనిపిస్తూ ఉన్నదో, వాళ్ళకి ఏదైతే వినిపిస్తూ ఉన్నదో అదే చెప్తారు. ఆ చెప్పడంలో ఏమైంది? వీళ్ళకి అందింది ఒకళ్ళకి అందిన దానికి తగ్గట్టుగా ఇంకొకళ్ళకి అందట్లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా అందేటప్పుడు కల్లా ఎందుకని అట్లాగా అందుతుంది? ఒకే విషయము, సూర్యుడు ఒకడే, ఒకడేమో వేడిని భరించలేకపోతున్నాడు అంటున్నాడు, ఒకడేమో చాలా బాగుంది, చక్కగా వెచ్చగా హాయిగా ఉంది అంటున్నాడు. ఇప్పుడు చలి దేశాల నుంచి వచ్చాడు అనుకోండి, ఈ వేడికి బాబోయని గంతులు వేస్తాడు, అమ్మో అంటాడు. అదే ఇక్కడ
మనం ఉత్తర దేశంలో గాని, లేకపోతే మన దక్షిణ దేశంలో గాని వేసవి కాలం ఎంత వేడి ఉన్నా గాని, మనం తట్టుకునేటట్టుగా మనం ఉంటాం. ఏం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఒకే సూర్యుడు. వాడికి అట్లా అనిపించింది, మనకి ఇలాగా అనిపించింది. అట్లా ఒకే విషయానికి సంబంధించి అంటే చూసేవాడి యొక్క దృష్టి ఎంతవరకు ఉందో అంతవరకే వాడు చూడగలుగుతున్నాడు. అంతవరకే చెప్పగలుగుతున్నాడు. అందువల్ల వివాదాలు. డిస్ప్యూట్ అంటే వివాదం. కాబట్టి అక్కడ బ్లవెట్స్‌కి తనకి ముందున్నటువంటి వి హావ్ బిఫోర్ అస్ ఎ సబ్జెక్ట్ అని ఏదైతే ఉందో, ఈ పదం, ఈ వాక్యము హియర్ వి హావ్ బిఫోర్ అస్ ఇక్కడ మన ఎదురుగా ఏమి ఉన్నది? మనకేమో సీక్రెట్ డాక్ట్రిన్ ఉన్నది. దీనికి మూలమైనటువంటి సెంజార్ భాషలో అత్యంత ప్రాచీనమైన సెంజార్ భాషలో ఉన్నటువంటి ద బుక్ ఆఫ్ ధ్యాన్ గ్రంథం ఆమె ఎదురుగా ఉంది. అట్లా ఆమె దాన్ని దర్శించి తను దర్శించిన దాన్ని వ్యాఖ్యాన రూపంలో మనకు అందిస్తే దీన్ని మనకు తెలిసిన భాషలో కొంత మేరకు, ఇంగ్లీష్ మనకు పూర్తిగా తెలియదు, అయినా కానీ కొంత మేరకు తెలుసు కాబట్టి ఆ ఇంగ్లీష్ భాషని ఆమె ఎట్లాగైతే సెంజార్ భాషలో ఉన్న దాన్ని ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేసి మనకు అందించిందో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ ఇంగ్లీష్‌లో ఉన్నదాన్ని మనకు తెలిసిన తెలుగు భాషలోకి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఆ తెలుగు భాషలోకి తెచ్చుకోకపోతే అది ఎదురుగానే ఉంది, కనపట్లేదు, అర్థం అవటం లేదు, తెలియటం లేదు. చదువుతున్నాం, ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి ఆ వాక్యాలను చదువుతున్నాం, ఏమీ తెలియడం లేదు. ఎప్పుడు తెలుస్తుంది మనకి? మనకి తెలిసిన భాషలోకి దాన్ని తీసుకుంటే కొంత మేరకు మనం గ్రహించడానికి వీలవుతుంది. అప్పుడు అసలైన మూలంలోకి వెళ్తాం. ఇప్పుడేంటి మనం దీన్ని తెలుగులో నుంచి ఇంగ్లీష్‌లోకి వస్తాం. ఈ ఇంగ్లీష్‌లో నుంచి నెక్స్ట్ దేంట్లోకెళ్తాం? సెంజార్ భాషలోకెళ్తాం. ఆ మూల భాషలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ భాష లేని చోటు ఒకటుంది. పశ్యంతి. పశ్యంతి స్థితిలో భాష ఉండదు. భావం ఉంటుందంతే. భావము దానికి ఎవరికైనా పిల్లోడికైనా అది తెలుస్తుంది, పెద్దోడికైనా అది తెలుస్తుంది. ఎవ్వరికైనా అది తెలుస్తుంది. ఆ భావాన్ని ఎవ్వరైనా భావించగలుగుతారు. అక్కడికి వెళ్తామనమాట. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఇంకా ఇంగ్లీషు లేదు, తెలుగు లేదు, సెంజార్ భాష లేదు, ఏ భాష లేదు. మొత్తం ఆ సెంజార్ భాషలో ఉంటే ఏదున్నా గాని మనకి ఎదురుగా ఏదున్నా దాని లోపలికి వెళ్ళిపోయాం మనం. వైఖరిలో నుంచి, భాషలో నుంచి అంటే వైఖరి నుంచి వైఖరిగా ఇది ఉంది మనకెదురుగా. ఈ వైఖరి నుంచి మధ్యమంలోకి వెళ్ళాం భాషలోకి. ఆ భాషలో నుంచి పశ్యంతిలోకి వెళ్ళిపోయాం. ఆ జీవ చైతన్యం, ఆ చైతన్యాన్ని మనం అనుభూతి చెందుతున్నాం. ఆ వెలుగుని దర్శిస్తూ అనుభూతి చెందుతున్నాం మనం. అయితే ఇట్లాగా చేయటంలో ఇక్కడ ఏమిటి ఇబ్బందొస్తుంది అంటే, బిఫోర్ అస్ ద సబ్జెక్ట్ ఆఫ్ సెంచరీస్ ఆఫ్ స్కాలర్‌స్టిక్ డిస్ప్యూటేషన్స్ అంటే పండితుల మధ్య. ఈ పండితులేంటి? ఇప్పుడు మనం ఒకటి చెప్పాం. చెప్పిన తర్వాత ఇది ఇంకొకళ్ళు కాదన్నారు. సరే. ఇప్పుడు వాళ్ళు ఇంకొకటి చెప్తున్నారు. మనం ఒకటి చెప్తుంటే వాళ్ళు ఇంకొకటి చెప్తున్నారు. ఓకే. ఇద్దరియి కరెక్టే. ఎందుకు? నాకనిపించింది నేను జెప్పాను. నాకు తెలిసింది నేను చెప్పాను. నీకు తెలిసింది నువ్వు జెప్పావు. కాబట్టి ఇద్దరిది సమగ్రం కాదు. ఇద్దరిది ఒకళ్ళ వాదన ఒప్పుకోవటం అనేది లేదు.
ఇద్దరు వాదించుకుంటుంటే ఎవరి వాదన వాళ్ళది. ఎవరికి తెలిసినంత మేరకు, ఎవరికి అందినంత మేరకు వాళ్ళు వాదిస్తూ ఉంటారు. కాబట్టి దీంట్లో ఇది మంచిదండి, ఇది తక్కువదండి, ఇది ఎక్కువదండి అనటానికి లేదు. వీళ్ళిద్దరి మధ్యన ఇంకా అందాల్సింది ఉంది అని వీళ్ళిద్దరూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సరే ఇట్లాగుందా? సరే అని ఇతను ఇంకా ముందుకు వెళ్ళాలి. అతను ఇంకా ముందుకు వెళ్ళాలి. అట్లాగ వెళుతూ ఉంటే ఇతను చెప్పింది, అతను చెప్పింది ఒకటైపోతుంది. నువ్వున్నది ఒకటి కాబట్టి, ఆ ఒకటి దగ్గర చేరేటప్పటికల్లా, అరే! నేను చెప్పినదే నువ్వు చెప్తున్నావే. అరే! అంటాడు ఆయన. ఆయన కూడా నేను చెప్పింది నువ్వు చెప్పావే. ఇద్దరం ఒకటే చెప్పేస్తున్నామే. మనిద్దరికి ఇప్పుడు వివాదం లేదే. భలే ఉందిక్కడ అని అంటుంది. చూడండి మరి. ఇద్దరు వివాదంతో బయలుదేరారు. ఇద్దరు చాలా తీవ్రమైనటువంటి నాస్తికత్వం, ఆస్తికత్వం అన్నట్టుగా. ఒకదానికొకటి అసలు ఏమాత్రం ఉత్తర దక్షిణ ధృవాల్లాగా. అలాగా ఉన్నదాన్ని ఒక్కటైపోయారు. ఇట్లాగా స్కాలస్టిక్ డిస్పుటేషన్స్ ఇలాగా ఎప్పటినుంచో ఉన్నాయి సెంచరీస్, శతాబ్దాల తరబడి. ఏ సబ్జెక్ట్ గురించి? ఇదిగో చెప్తున్నారు. The two terms alaya and paramartha have been the causes of dividing schools and splitting the truth into more different aspects than any other mystic terms. మనం ఒక విషయాన్ని చెప్పాలంటే ఆ భావాన్ని భాషలోకి మార్చి వైఖరిగా వ్యక్తీకరించాలి అంటే ఒక మాటగా బయటకు వస్తుంది మనకి. ఫలానా మాట అని బయటకు వస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉందండి అని అంటాం. ఆనందంగా అన్న మాట బయటకు వస్తుంది. లేకపోతే నాకు చాలా దుఃఖంగా ఉందండి, దుఃఖముగా అన్నట్టుగా బయటకు వస్తుంది. అట్లా ఏదో అంటే మన యొక్క భావావేశాన్ని, మనలో కలుగుతున్న విషయాల్ని, కదులుతున్న విషయాన్ని మనం ఇతరులకి వ్యక్తీకరించటానికి, ఇతరులతో మనం చెప్పడానికి ఆ పదాలను ఉపయోగిస్తాం మనం. కాబట్టి ఎవరైనా గానీ సంతోషంగా ఉంటే చాలా సంతోషంగా ఉందండి అని అదే మాట అంటారు. ఆ సంతోషం అనే స్థితి అందరికీ ఒకటే కదా! కాబట్టి సంతోషం అన్నప్పుడు సంతోషంగా ఉన్నానండి అని ఆ భావాన్ని వ్యక్తీకరిస్తాడు. తన యొక్క సంతోషాన్ని మాటతో, సంతోషం అనే పదంతో వ్యక్తీకరిస్తాడు. అట్లాగే ఇంకొకడు దుఃఖంగా ఉంది, చాలా బాధగా ఉంది. వాడు చాలా ఇది బాధగా ఉందండి అని అంటాడు. అంటే తనలో కలుగుతున్నటువంటి ఆ బాధని అంటే బాధ అనే పదం ద్వారా వ్యక్తీకరిస్తున్నాడు. అట్లా ఎవడైనా గాని ఆ లోపల తనలో కలిగే బాధని, ఆ బాధ అనే పదం ద్వారానే వ్యక్తీకరిస్తాడు. బయటికి పలుకుతాడు. ఇక్కడ ఎవరికీ ఏమీ ఇబ్బందేం లేదిక. దీని గురించి వాద వివాదాలేమీ లేవు. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడకొచ్చేటప్పటికల్లా ఆధ్యాత్మిక విషయాల్లో అంటే ఈ మొత్తానికి సంబంధించి, ఈ సృష్టికి సంబంధించి, ఈ విశ్వానికి సంబంధించి, ఆ విశ్వము ఏ ఏ పరిస్థితుల్లో ఎట్లాగా ఉంది అని దాని గురించి చెప్పే క్రమంలో 2 పదాలొచ్చినాయి ఇప్పుడు మనకి. ఏంటవి? ద టూ టర్మ్స్ ఆలయ అండ్ పరమార్థ. దాంట్లో మరి ఇదే గదా మనయి. బట్ వేర్ వాస్ ద డాంగ్మా వెన్ ద ఆలయ ఆఫ్ ద యూనివర్స్, the soul as the basis of all anima mandi was in paramartha. Alaya of the universe was in paramartha. So alaya universe యొక్క ఆలయ అని అంటున్నారు. ఆలయ ఆఫ్ ద యూనివర్స్ విశ్వము యొక్క ఆలయ. ఆలయ అనే పదం అసలు ఎట్లాగో వచ్చింది, దాని వివరం ఏంటని చెప్పుకున్నాం తర్వాత. ముందు ఆ పదం విశ్వము యొక్క ఆలయ అంటే విశ్వానికి సంబంధించిన ఆలయ. అంటే విశ్వము రకరకాల స్థితుల్లో ఉంటుంది కదా. ఒక స్థితిలో ఉన్నప్పుడు దానికి ఏం పేరు పెట్టుకున్నాం? ఆలయ అనే పదంతో
దాన్ని వ్యక్తీకరిస్తున్నాం. ఆ స్థితిని చెబుతున్నాం మనం. యూనివర్స్ ఆఫ్ ద ఆలయ ఆఫ్ ద యూనివర్స్. అది ఆలయ ఆఫ్ ద యూనివర్స్. ఎక్కడుందది? వాజ్ ఇన్ పరమార్థ. పరమార్థలో ఉంది. ఇప్పుడు ఈ 2 మాటలు ఆలయ, పరమార్థ పెద్ద గొడవ అయిపోతా ఉందన్నమాట. సరే మనకంటే ఇప్పుడంటే అసలు వీటి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి గొడవ లేదు. దీన్ని ఎట్లా చెప్పుకున్నా గాని ఎవ్వరేమి ఎదిరించేవాళ్ళు గాని, వ్యతిరేకించేవాళ్ళు గాని, "నువ్వు అట్లా చెప్పావంటే, ఇట్లాగా అంటే అది అలాగా, ఇది ఇలాగా" అనేవాళ్ళు లేరు ఇప్పుడు. ఎందుకంటే అంత పెద్ద హడావుడిలో ఉన్నాం మనం అందరము. రోజువారీ జీవితానికి సంబంధించి జీవన సంగ్రామం. ఒక్క క్షణం ఏమారామంటే వెనకబడిపోతాం. ఈ పోటీ ప్రపంచంలో అమ్మో! ఒక్క క్షణం ఏమారామంటే వెనకబడిపోతామని ఇంకేంటి అనుక్షణం ఈ భౌతిక విషయాలకి సంబంధించి, భౌతిక జీవితానికి సంబంధించిన దాంతో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం. అందువల్ల అసలు దీనికి సంబంధించి, ఈ సృష్టికి సంబంధించి, ఈ విశ్వానికి సంబంధించి మనం ఎక్కడైతే ఉన్నామో దానికి సంబంధించిన ఆ ప్రపంచాన్ని గురించి, ఆ ఆ గ్రహములు, నక్షత్రాలు, లేకపోతే ఈ మొత్తాన్ని కలిపినటువంటి విశ్వము, దీనికి సంబంధించిన విషయాలు చాలా అంత ఆసక్తికరంగా లేవు మనకి. అట్లా ఉన్నాయా? ఆ! సర్లే. ఇలా ఉన్నాయంటండి. ఆ! సర్లే. కాదండి అలా ఉన్నాయంటండి. ఆ! సర్లే. ఎవరు ఎట్లా జెప్పినా ఓకే అండి. సరే, సరే అని ఎళ్ళిపోతున్నాం. ఏంటి ఆయన అట్లా జెప్పాడు, ఈయన ఇలాగా జెప్పాడు అని అసలు దీని విషయమేంటి అని దాంట్లోకి వెళ్ళేంతగా మనకి తీరిక లేదిక. అందువల్ల ఈ డిస్ప్యుటేషన్ అనేది మనకిప్పుడు లేదు. ఆమె కాలంలో పెద్ద గొడవలు, పెద్ద చర్చోపచర్చలు, వాదోపవాదాలు, పెద్ద పెద్ద సభలు బెట్టి, పెద్ద పెద్ద మీటింగులు బెట్టి, దాని గురించి ఇది ఇట్లా కాదు, ఇది ఇంతే అని ఒకళ్ళు జెప్పడం. కాదు ఇది ఇంతే అని ఇంకొకడు జెప్పడం. ఇట్లాగా ఉండేదన్నమాట అప్పుడు. అందుకని దానికి సంబంధించి అంటే మనం ఇప్పుడంటే ప్రస్తుతానికేంటి ఈ ఈ భౌతిక జీవితానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తున్నాం గాబట్టి దీని గురించి అంతగా ఆలోచన రావటం లేదు. ఒకరోజు వస్తుంది. భౌతిక జీవితం మీద వెరసి, భౌతిక జీవితము కావాలి. దీంతో పాటు ఇంకేదో కావాలి. ఎందుకంటే మనం 24 గంటలు దీని వెంక చూస్తున్నప్పటికీ మనకు కావాల్సినటువంటి తృప్తి రావడం లేదు. ఆ సంతృప్తి అందడం లేదు. ఇంకా కొరతగానే ఉంటుంది. ఎంత చేసినా కొరతగానే ఉంటుంది. ఎప్పటికి మనకి ఆ కొరత తీరేది? 24 గంటలు చేస్తున్నాం. ఎక్కడ ఏమారడం లేదు. మరి ఎప్పుడు ఆ కొరత తీరేది మనకి? అప్పుడు వస్తుంది ప్రశ్న. అక్కడ ఆగుతాము. ఆగినప్పుడు ఇటు చూస్తాం. ఇటు చూసేటప్పటికల్లా ఈ 2 పదాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ 2 పదాలకి సంబంధించి ఇప్పుడే మనం తెలుసుకొని ఉంటే, అప్పుడు మనకి దానికి సంబంధించిన ఇక వాద వివాదాలతో పని లేకుండా, నేరుగా ఆ పదము దేనికోసం ఇవ్వబడిందో దాంట్లోకి వెళ్ళిపోతాం. యథాతథ స్థితిలోకి వెళ్ళిపోతాం. అనుకుని మనం ఇప్పుడు ఇలాగా చెప్పుకుంటున్నాం. వాళ్ళది ఎప్పుడో కదండీ! ఇప్పుడు ఎందుకు ఇయన్నీ అని అనుకోవటానికి కాదు. ఎందుకంటే ఇప్పుడు దీని మీద మనం దృష్టి లేదు. మన దృష్టి గనుక ఉంటే అప్పుడేంటి ఆలయ అంటే ఇదండి. మీరేదో ఇంకోటేదో చెప్తున్నారు అని బ్లావెట్స్‌కినే అన్నారు. ఆ వేదాంతుల్ని అన్నారు. తత్వవేత్తల్ని అన్నారు. పెద్ద పెద్ద తత్వవేత్తలు. The two terms alaya and paramartha have been the causes of dividing schools. అంటే ఒక్కొక్క సంప్రదాయం. స్కూల్ అంటే ఒక్కొక్క ఆలోచన ధోరణితో ఉన్నటువంటి ఒక సంప్రదాయం. ఇప్పుడు మనకి ఎట్లాగైతే అద్వైతం, ద్వైతము, విశిష్టాద్వైతము అని ఇట్లాగా 3 రకాలున్నాయి. చాలా ప్రాముఖ్యంగా. అద్వైతము ఒక్కటే ఉన్నది అని అది స్థాపిస్తుంటుంది. ఇట్లాగా డిఫరెంట్
దైవం ఉన్నాడు, దాంట్లో అనుమానం లేదు. కానీ దాన్ని దర్శించే విషయంలో కొద్దిగా తేడాతో. దాన్నే స్కూల్ అంటాం. అంటే ఆలోచన విధానం. అదొక మతము అన్నట్టుగా. అదొక అభిప్రాయం. అట్లా రకరకాల అభిప్రాయాలతో, అంటే రకరకాల స్కూల్స్, రకరకాల సంప్రదాయాలు. ఇప్పుడు అద్వైత సంప్రదాయం ఇది. మేము ద్వైత సంప్రదాయాన్ని అనుసరిస్తుంటామండి అనుకుంటారు. మేము విశిష్టాద్వైత సంప్రదాయాన్ని అనుసరిస్తామండి అంటారు. ఇట్లాగా డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ ఏమైంది, ఈ 2 పదాలకి సంబంధించి ఆలయ అండ్ పరమార్థ, ఈ 2 పదాలకి సంబంధించి దాన్ని వివరించుకోవటంలో చాలా విభజన వచ్చిందనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఒక్కొక్క స్కూల్ వాళ్ళు, ఒక్కొక్క సంప్రదాయం వాళ్ళు, ఒక్కొక్క అర్థాన్ని దానికి చెప్తున్నారు. ఆలయ అంటే ఈ స్థితిని ఆలయ అంటాము. పరమార్థ అంటే ఈ స్థితిని పరమార్థ అంటాము అని ఒకాయన అంటే, ఒక సంప్రదాయానికి సంబంధించిన ఆయన. ఇంకొక సంప్రదాయానికి సంబంధించిన ఆయన ఇంకొక విధంగా చెప్తూ ఉన్నారు. ఇట్లాగా డిఫరెంట్ స్కూల్స్, అంటే వేరు సంప్రదాయాల వాళ్ళు వేరుగా చెప్తూ ఉన్నారు. డివైడింగ్ స్కూల్స్ అండ్ స్ప్లిట్టింగ్ ద ట్రూత్ ఇంటూ మోర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఉన్న అసలైన విషయం, ఏదైనా ఒక పదము వచ్చింది, బయటకు వచ్చింది అంటే పదము, అది దాని యొక్క సహజ స్థితి ఏదైతే ఆ పరా దగ్గర ఉందో, ఆ సంకల్పం దగ్గర, ఆ సంకల్పం దగ్గర నుంచి బయలుదేరి పశ్యంతి మధ్యమ మీదుగా వైఖరిలోకి వచ్చినప్పుడు ఆ పరాన్ని మనం దర్శించాలి దీని ద్వారా. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతున్నా, బల్బు వెలుగుతున్నా దేని ద్వారా జరుగుతున్నది? అంతకుముందు వెలగలేదు. అంతకుముందు ఫ్యాన్ తిరగలేదు. ఇప్పుడు తిరుగుతోంది. ఇప్పుడు బల్బు వెలుగుతోంది. ఫ్యాన్ తిరుగుతోంది. ఎట్లాగా? ఎలా జరుగుతుందిది? అంటే ఏదో శక్తి దాంట్లో ప్రవేశించింది. ఏంటా శక్తి? నెమ్మదిగా వెనక్కి వెళ్ళాం. మన పోల్ దగ్గర నుంచి వచ్చినట్టు అర్థమైంది. ఆ పోల్‌కి ఎక్కడి నుంచి వచ్చినాయి? అలాగా సబ్‌స్టేషన్‌కి వెళ్ళాం. అక్కడి నుంచి ఆహ్, నెమ్మదిగా ఒక 400 వోల్ట్స్‌ది తయారు చేశారు. జనరేట్ చేసేటటువంటి స్టేషన్స్ వాటి దగ్గరికి వెళ్ళాము. అక్కడి నుంచి అసలైన మూలస్థానమైనటువంటి అది తయారయ్యే చోటకు వెళ్ళాం. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఉంది అంటే, ఇది దేనికి ఉదాహరణగా ఇక్కడ ఉంది? దేన్ని తెలియజేయటం కోసం ఇక్కడ ఉంది? అక్కడ తయారు చేస్తున్నటువంటి ఆ విద్యుత్ శక్తికి ఉదాహరణగా ఇక్కడ ఇది నిలబడింది. అట్లా ఆలయ అనే పదం వచ్చిందంటే, ఆ సంకల్పం దగ్గర, మూలం దగ్గర, ఆ పరా దగ్గర దేనితోనో ఒక విషయాన్ని చెప్పడం కోసం అక్కడ బయలుదేరి నెమ్మదిగా వైఖరిలతో ఆలయ అనే పదం వచ్చింది. కాబట్టి అది ట్రూత్. అది సత్యం. అంటే ఆలయ అనే పదము దేన్ని సూచించడానికి, ఆ పదాన్ని ఉచ్చరిస్తే దానికి అది ఏది మనలో మేల్కొల్పటానికి వచ్చిందో, అంటే ఇవన్నీ దేనికొస్తున్నాయి? మనలో మేల్కొల్పటం కోసం. మనలో నిద్రాణ స్థితిలో ఉన్న తత్వాలన్నిటిని, మన సహజ స్థితికి సంబంధించిన వాటిని మేల్కొల్పటానికి ఇవన్నీ వస్తూ ఉన్నాయి పదాలన్నీ. అంటే ఈ పదాన్ని ఉచ్చరించేటప్పటికల్లా దానికి సంబంధించి అది దేన్ని తెలియజేయటానికి వచ్చిందో, ఆ తెలియజేసేది ఏదైతే మన దాంట్లో ఉందో, మనలో ఉందో దాన్ని మేల్కొల్పటానికి అదొచ్చింది. అది దానికి సంబంధించిన సత్యం అది. కానీ అట్లాగా కాకుండా వీళ్ళేం చేస్తున్నారు? ఆలయ స్ప్లిట్టింగ్ ద ట్రూత్ ఇంటూ మోర్ డిఫరెంట్ యాస్పెక్ట్స్. ఇది ఇట్లాగ అయ్యుంటుందండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు? వీళ్ళు, వీళ్ళు సమగ్రంగా చూడటానికి కావాల్సినటువంటి దృష్టి ఇంకా పూర్తిగా రాలేదు. వీళ్ళు కొంత మేరకే, అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నారు అన్నట్టుగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటే ఎంత మేరకు కనిపిస్తుంది? ఆ చుట్టూ ఉన్న 2, 3 ఇళ్ళు, 4 ఇళ్ళు కనిపిస్తాయి. రోడ్డు కనిపిస్తుంది. ఆ ముందున్న కొంచెం రోడ్డు.
రోడ్డు కూడా ఎంత మన ఇంటికి వెళ్తుందో రోడ్డు అంతవరకు కనిపిస్తుంది. మన వెనక ఇళ్ళు కూడా కనపడవు. ముందు ఇళ్ళు కనిపిస్తాయి, పక్క ఇళ్ళు కనిపిస్తుంది. అక్కడితో ఆగిపోతుంది. అదే మరి ఆ 7 అంతస్తులకు వెళ్ళిపోయాం. 7 అంతస్తుకు వెళ్ళాము. 7 అంతస్తుకు వెళితే మొత్తం ఆ పేటంతా కనిపిస్తుంది. ఊరంతా కనిపిస్తుంది. మరి అక్కడ దానికి, ఇక్కడ దానికి ఎంత తేడా ఉంది? మరి మనం గ్రౌండ్ ఫ్లోర్‌లో కూర్చొని ఈ పదం ఇదండి అనంటే ఎట్లా సరిపోతుంది? అది అక్కడ వివాదం వస్తుందన్నమాట. దాన్నేం జేస్తున్నారు, వీళ్ళు ఎక్కడో తక్కువ స్థాయిలో కూర్చొని ఒక విషయాన్ని వివరించాలంటే అత్యున్నత స్థాయికి వెళ్ళాలి. దాన్ని అనుభూతి చెందాలి. అనుభూతి చెంది ఇది ఈ పదము తనలో కదిల్చినటువంటి అనుభూతి. ఆ పదము మన చెవిన పడగానే మనలో కదిలినటువంటి అనుభూతిని అప్పుడు వివరిస్తే అది దాని యొక్క అర్థం అది అనేది తెలుస్తుంది. కానీ అట్లా కాకుండా దానికి సంబంధించిన వాడుక భాషలో, వాడుక పదంలో మనం వాడుక భాష ఏంటి? మనం రోజువారీ పనులు చేసుకోవడానికి ఉపయోగించేంత వరకే ఆ భాషను ఉపయోగించుకుంటున్నాం. ఆ భాష లోతుల్లోకి వెళ్ళటంలా మనం. ఆ భాష ఎట్లాగా ఏర్పడింది? పదాలు ఎట్లా ఆహ్, అక్షరాలు ఎట్లాగా ఏర్పడ్డాయి? అక్షరాలు ఉచ్చరిస్తుంటే వచ్చే శబ్దం ఎట్లాగా దేన్ని కదపటం కోసం అదొచ్చింది. ఆ శబ్ద తరంగాలు మనలో ఏం ప్రభావం చూపించడానికని ఆ అక్షరాన్ని కూర్చారు వాళ్ళు. భాషని ప్రారంభించిన వాళ్ళు. అట్లా భాష లోతుల్లోకి వెళ్ళకుండా మనం రోజువారీ వాడుకోవటానికి అదే భాషను వాడుతున్నాం. ఇక వేరే అవకాశం లేదు గదా మనకి. మనం ఇంట్లో అన్నం పెట్టు అంటాం. ఇంట్లోకెళ్ళి బయటంతా పని చేసి వచ్చాం. ఇంట్లోకెళ్ళంగానే ఆకలితో ఉంటాం. అన్నం పెట్టు అంటాం. అన్నం పెట్టు. అది ఎంతవరకు మనకి ఊహకి ఉంది? ఆ పదార్థంలో మనకి ఆ పళ్ళెంలో ఆహార పదార్థాలు మనం తినేవేవైతే ఉంటాయో వాటిని ఆ పళ్ళెంలో సర్ది మన ముందు పెడతారు పళ్ళెం. అది తింటాం. ఎందుకో ఆకలి అయింది. ఎందుకు అన్నం పెట్టు అన్నాం మనం? ఆకలి అని లోపల నుంచి ప్రేరణ వస్తుంది. ఆకలి, ఆకలి అని. అందుకని ఆకలి తీరాలంటే మరి ఆ ప్రేరణకి ఏంటి చేస్తున్నాం? ఆకలి తీరాలి. తీరాలి అంటే ఏదో తినాలి. అన్నది మనకి అంతవరకు మనకి గమనికలోకి ఉంది. మనకి తెలుసు అంతవరకు. అందుకని మనం ఏం చేసాము? వచ్చి అన్నం పెట్టు అన్నాము. వాళ్ళు అన్నం పెట్టారు మనకి. ఆ పళ్ళెంలో అన్ని భోజన అన్నము, కూర మొత్తం అన్నీ దాంట్లో పళ్ళెంలోకి సర్ది పెట్టారు మన ఎదురుగా. దాన్ని తినేసాం మనం. తినేసిన తర్వాత ఆకలి తీరింది. కడుపు నిండింది. ఆకలి తీరింది. ఇది ఇంతవరకు మనం ఆ అన్నం పెట్టు అన్న భాషకి సంబంధించినటువంటి ఆ పదాన్ని ఎంతవరకు వాడుకున్నాం? మనకు ఆకలేసింది. ఆకలి తీరడానికి అన్నం తింటే ఆకలి తీరుతుందన్న విషయం తెలుసు గాబట్టి, అన్నం పెట్టండి అన్నాము. అన్నం పెట్టారు. అన్నం తిన్నాము. ఆకలి తీరింది. అక్కడితో సరైపోయింది. కానీ అన్నం పెట్టు దానికన్నా ముందు అన్నం పెట్టు అనే పదం ఎందుకొచ్చింది? ఆకలి. ఆకలి ఎందుకొచ్చింది? అంటే ఏదో మనకి మన అసలైన స్థితి లేకపోవటం వల్ల, స్వస్థితి లేకపోవటం వల్ల ఆకలి వచ్చేసింది. కాబట్టి మనకి ఇప్పుడు ఆకలి తీరాలంటే స్వస్థితిలోకి వెళ్ళాలి అనేది. దానికి భౌతికంగా అంటే దానికి ఉదాహరణగా ఒక నమూనాగా అన్నం పెట్టు అని అన్నాం అది. ఆ అన్నం పెట్టు అంటే జ్ఞానాన్ని పెట్టు నాకు జ్ఞానాన్ని అందించు. ఏంటి ఆ జ్ఞానాన్ని? ఆ దైవం నాలో మేల్కొనేటట్టుగా. ఇప్పుడేమైంది శక్తి మనలోనే ఉంది గదా! ఆ శక్తిని మేలుకొల్పింది తిన్న అన్నం. మనలో ఉన్న శక్తిని
మేల్కొల్పింది. అట్లాగే మనలో ఉన్న దైవాన్ని మేల్కొల్పడానికి జ్ఞానాన్ని పెట్టు అన్నట్టుగా కూడా ఆ పదాన్ని మనం భాష అదే కదా ఉంది మనకి. అందువల్ల అన్నం పెట్టు అంటే ఆకలి తీరడానికి అన్నం పెట్టు. స్వస్థితిలోకి వెళ్ళడానికి జ్ఞానాన్ని ప్రసాదించు అన్నట్టుగా అన్నమాట. అట్లా మనకి ఈ వాడుక భాషలో వాడటం వల్ల దాని యొక్క భావం తగ్గిపోతుంది. దాని యొక్క శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు అట్లాగా మనం తక్కువ స్థాయిలో ఆ భాష వాడుక భాషకి సంబంధించిన పదాలను వాడుతూ, ఈ పదం యొక్క అర్థం ఇదండి అని చెప్పేటప్పటికల్లా ఇక్కడ తేడాలు వస్తున్నాయన్నమాట. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ దాన్ ఎనీ అదర్ మిస్టిక్ టర్మ్స్. ఇట్లా మిస్టిక్ టర్మ్స్ అంటే నిగూఢంగా, రహస్యముగా ఉన్నటువంటి రహస్యాల్ని తెలిపే పదాలివి. నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నవి ఏవైతే ఉన్నాయో, ఆ దాగి ఉన్న విషయాన్ని తెలిపే పదాలివి. అటువంటి పదాలకి రకరకాల యాస్పెక్ట్స్‌తో రకరకాలుగా కనపడడం. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడడం. వాడికి కనపడిన దానికి తగ్గినట్టుగా వాడు చెప్పడం. ఇట్లాగా డిఫరెంట్ యాస్పెక్ట్స్. దాని ఎనీ అదర్ మిస్టిక్ టర్మ్స్. ఇట్లా పండిత వర్గంలో ఈ పండితులు, అలాగే అనేక రకాల సంప్రదాయాలు, ఈ సంప్రదాయాల్లోకి అనుసరించేవాళ్ళు, వీళ్ళ మధ్యన ఈ ఒక్క పదం ఆలయ అన్న పదం ఎంత విభజన తీసుకొచ్చిందంటే చెప్పలేనంత అన్నట్టయిందండి. ఎంత వ్యతిరేకతను తీసుకొచ్చిందంటే, ఒకడు చెప్పిన దానికి, ఇంకోటి చెప్పిన దానికి సంబంధమే లేకుండా అయిపోతుంది. అట్లా జరిగింది. అట్లా అంటే ఆలయ అండ్ పరమార్థ ఈ 2 పదాలు. ఆలయ ఈస్ లిటరల్లీ ద సోల్ ఆఫ్ ద వరల్డ్. అంటే మామూలుగా ఈ ఆధ్యాత్మిక భాషకొచ్చేటప్పుడు కల్లా అంటే వాడుక భాషనే మనం ఈ ఆధ్యాత్మికంలోకి మార్పు చేసుకున్నప్పుడు సహజంగా అందరూ ఒప్పుకున్న విషయమే సోల్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం యొక్క సోల్, ఆత్మ, ప్రపంచ ఆత్మ. అందుకే అక్కడ విశ్వాత్మ అని చెప్పారన్నమాట. ప్రపంచాత్మ అంటే ఒక గ్రహానికి సంబంధించింది అవ్వచ్చు. అట్లాగే ఒక సౌర కుటుంబానికి సంబంధించింది అవ్వచ్చు. ఒక సూర్యుడు. ఇట్లా ఎక్కడికక్కడ ఆ మొత్తానికి, ఆ సమూహానికి సంబంధించి అలాగే ఒక మూల జాతి. ఆ మూల జాతికి సంబంధించిన ఆత్మ అవ్వచ్చు. ఇట్లా ఒక సమూహం మొత్తానికి సంబంధించిన ఆత్మగా ఆ పదాన్ని వాడుతూ ఉన్నారు. ఆలయ is literally the soul of the world or anima mundi, the oversoul of Emerson, and according to esoteric teaching, it changes periodically its nature. ఇప్పుడు సోల్ అంటేనే మనకేంటి? స్పిరిట్ యొక్క ఉపాధి. స్పిరిట్ అండ్ సోల్ 2 పదాలు ఉన్నాయి మనకి. స్పిరిట్ ఆ పరమాత్మ తత్వానికి సంబంధించి హైయెస్ట్‌ది ఏదైతే ఉందో అది కిందకి దిగాలంటే ఉపాధి కావాలి. ఏదైనా గాని వ్యక్తం కావాలి అంటే ఉపాధి తప్పనిసరి. మనం వ్యక్తమవుతున్నామంటే ఎట్లాగా ఈ దేహం ద్వారా. ఈ దేహం లేకపోతే మనం ఎక్కడున్నాం? కామలోకంలో ఉండాలన్నా కామ శరీరం ఉంది. మానసిక లోకంలో ఉండాలన్నా మానసిక శరీరం ఉంది. కారణ లోకంలో ఉండాలన్నా కారణ శరీరం ఉంది. కొన్ని బుద్ధి లోకంలో ఉందామన్నా బుద్ధి శరీరం ఉంది అక్కడ.
అట్లా ఎక్కడైనా కానీ వ్యక్తం అవ్వాలి అంటే దానికి ఒక ఉపాధి. ఆ ఉపాధే సోల్. ఆ స్పిరిట్ స్థాయిలో. స్పిరిట్ స్పిరిట్‌గా ఉంది. ఇక దాని గురించి చెప్పడానికి ఏమి లేదు. దాని గురించి చెప్పాలి అంటే అది ఒక ఉపాధిని తీసుకుంటే గాని అప్పుడది సోల్ అయిపోతుంది. అట్లాగా స్పిరిట్ యొక్క ఉపాధి సోల్. ఇక్కడ ఏమంటున్నారు? అలా ఈజ్ లిటరల్లీ ద సోల్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ అనిమా మండి ద ఓవర్ సోల్. ఎమర్సన్ అన్నాయన ఓవర్ సోల్ అనే పదాన్ని వాడాడు. ఓవర్ సోల్. ఈ పదాల గురించి మనం వివరించుకుందాం. ఆఫ్ ఎమర్సన్ అండ్ అకార్డింగ్ టు ఎసోటరిక్ టీచింగ్. ఇక ఈ సంప్రదాయాలు ఇట్లాగా ప్రపంచవ్యాప్తంగా రకరకాలైనటువంటివి ఈ ఆలోచన ధోరణులు బాగా ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటికీ మూలంగా ఈ సోటరిక్ టీచింగ్ ఒకటి ఉన్నది. అది సంప్రదాయం కిందకి రాదు. ఎట్లాగైతే మనది సనాతన ధర్మము అది ఒక మతం కాదది. హిందూ అనేటప్పటికల్లా మతం అయిపోయింది. మతం అంటే ఒక అభిప్రాయం. అభిప్రాయం అంటే నాకనిపించిన విషయాన్ని, నాకు తెలిసిన విషయాన్ని నీకు చెప్పాను. నా అభిప్రాయం అదండి అంటాం. అది ఎంత పరిమితం అయిపోయిందది. అంటే మతము పరిమితానికి సంబంధించింది. పరిమితం. కానీ ఈసోటరిక్ టీచింగ్, ఈ సనాతన ధర్మము అన్నది శాశ్వతంగా ఉన్న విషయం. సమస్తానికి సంబంధించిన విషయం. సనాతనం. ఎల్లప్పుడూ ఉండేది. దానికి సంబంధించిన జీవన విధానంగా మనం ఇక్కడ భారతదేశంలో అది అత్యంత పురాతన కాలం నుంచి అది మనకి అనుసరించబడుతూ ఉంది. అయితే తర్వాత అది హిందూ మతము అన్న పేరు దానికి పెట్టడం జరిగింది. ఆ సనాతన ధర్మము అన్న దాన్ని హిందూ మతం అని పెట్టారు. కానీ హిందూ మతం అనేది లేదు. క్రీస్తు మతం ఉండొచ్చు. ఎందుకంటే క్రీస్తు బోధనలను ఆధారంగా చేసుకొని, ఆ క్రీస్తు తర్వాత ఆయన అనుసరించే వాళ్ళందరూ ఏదో ఒక పేరు పెట్టుకోవాలి కాబట్టి ఆయన యొక్క ఉపదేశాలనే అనుసరిస్తున్నారు కాబట్టి క్రీస్తు మతం అని పెట్టుకున్నారు. అది పరిమితం. అంటే క్రీస్తుని అభిమానించేవాళ్ళు, పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, ఆయన్ని నమ్మేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు అంతవరకే ఉంటారు. ఆయన విశ్వసించకపోతే ఆయనకు దూరం అయిపోతారు. అయితే క్రీస్తు అందరి కోసం వచ్చాడు. సరే అది వేరే విషయం. కానీ ఆయన అనుసరించేవాళ్ళు కదా! మతం పెట్టేది ఎవరు? అనుసరించేవాళ్ళు. ఆయనేమో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? అందరి కోసం చెప్తారు వాళ్ళు. ఈ సందేశాన్ని అందరికి అందించండి అంటారు. తన చుట్టూ తిరుగుతున్న వాళ్ళని ఈ సందేశం నా ద్వారా ఏదైతే సందేశం వస్తుందో, ఉపదేశం వస్తుందో దీన్ని మొత్తం సమస్త మానవాళికి అందించండి. అందరూ సుఖశాంతులతో జీవించడానికి ఇది ఉపయోగపడుతుంది అని వాళ్ళు చెప్పి వెళ్తారు. తర్వాత అదేం చేస్తారు? ఈయనే కరెక్ట్‌గా చెప్పాడండి. ఇంకా ఎవరు చెప్పలేదు. కాబట్టి అందరూ దీంట్లోకి రండి అన్నట్టుగా. ఆ విధంగా పరిమితం చేసుకుంటాం మతము అనేటప్పటికల్లా. మనదేమో సనాతన ధర్మం. ఇక్కడ అనుసరిస్తున్నది అత్యంత పురాతన కాలం నుంచి సనాతన ధర్మం. అదే ఈసోటరిక్ టీచింగ్. ఈసోటరిక్ టీచింగ్ నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్న విషయం ఏదైతే ఉందో దాన్ని బోధించేది. ఏదైతే మొత్తం సమస్తానికి సంబంధించి ఏదో ఒక్కటేదైతే ఉందో దానికి సంబంధించి అంటే రహస్యముగా దాగి ఉన్నది. బయటకు కనపడటానికి ఉపాధితో ఉందది. ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే మనకి ఎదురుగా ఉపాధే కనిపిస్తుంది గానీ, ఆ ఉపాధిలో ఉన్నోడు కనిపించడు గదా! వాడి మాట ద్వారా తెలుసుకుంటాం. వాడి హావభావాల ద్వారా వాడు మాట్లాడుతున్నాడు అని వాడి నోటి ద్వారా వచ్చే మాటల ద్వారా వాడు మాట్లాడుతున్నాడని అనుకుంటాం. అంతే తప్పితే
వాడు మాట్లాడేటప్పుడు కూడా అతని యొక్క ఆకారాన్ని చూస్తూనే మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. ఆ ఆకారం మాట్లాడుతుంది అనుకుంటాం. మాట్లాడడానికి ఆధారమైంది అది. నువ్వు ఉపన్యాసం ఇస్తున్నాడు ఒకడు స్టేజ్ మీద. వాడి ముందు మైక్ ఉంది. ఎందుకంటే వాడు మామూలుగా నిలబడి చెప్తుంటే అందరికీ వినపడకపోవచ్చు. చాలా మంది ఉన్నారు అక్కడ. చాలా పెద్ద సమూహం. కొన్ని వేల మంది వింటున్నారు దాన్ని. ఆ వేల మందికి ఇతను మామూలుగా చెప్తుంటే ఆ పక్క వాళ్ళకే సరిగా వినపడదు. పక్క వాళ్ళ వరకు వినపడొచ్చు. ఓ 10 మందికో, 20 మందికో వినిపిస్తుంది. మరి వీళ్ళందరికీ ఎలాగ వినపడాలి? అందుకనే మైక్ పెడతారు. మనం మన యొక్క మాటని వందలు, వేల రెట్లు పెంచి అది బయటికి వదులుతూ ఉంటుందది. బయటికి ప్రసారం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి మన మాట ఎక్కడి నుంచొచ్చింది? ఈ మైకు ద్వారా వచ్చి, ఆ స్పీకర్ ద్వారా అతనికి ఎదురుగా నోటికి దగ్గర ఉన్నటువంటి స్పీకర్ నుంచి, ఆ మైకు ద్వారా అందరికీ ఇనపడుతుంది. ఇప్పుడు కాబట్టి మైకు మాట్లాడుతుందంటామా? మైకు మాట్లాడట్లేదు గదా! మైకు మాట్లాడుతుందా? లేకపోతే ఆ స్పీకర్‌కి ఎదురుగా ఉన్నవాడు మాట్లాడుతున్నాడా? అట్లా మనం భౌతిక దేహాన్ని చూస్తున్నాం. ఇదే మాట్లాడుతుందనుకుంటున్నాం. హ్మ్. ఇదేమో మైక్ ఇది. లోపల స్పీకర్ ఉంది. ఆ స్పీకర్ నుంచి ఒకడు మాట్లాడుతున్నాడు. ఆ స్పీకర్ ఎదురుగా నిలబడి. ఆ స్పీకర్ నుంచి ఆ శబ్ద తరంగాలు బయలుదేరి ఈ భౌతిక దేహం దగ్గరకొచ్చి, ఈ దేహం ద్వారా ఈ మైకు ద్వారా బయటకి వినపడుతున్నాయి. కాబట్టి మనం మాటలొస్తున్నాయంటే లోపల ఉన్నోడు ఎవడు మాట్లాడేవాడిని చూడాలి మనం. మాట్లాడేవాడిని చూడాలి మనం. దేహాన్ని కాదు. మైకుని కాదు. మైకుని చూస్తామా మనం? మనం అందరం ఎటువైపు చూస్తుండే మైకు నుంచి వస్తున్నాయి శబ్దం మనకి. చక్కగా వినపడుతుంది. అందుకని భలే బాగుందండి ఇది అని ఆ మైకెంక చూస్తూ కూర్చుంటామా? మన చూపులెక్కడుంటాయి? ఆ మాట్లాడేవాడి మీదుంటాయి. స్టేజి మీద నించొని మాట్లాడుతున్నాడు స్పీకర్ ఎదురుగా నిలబడి. వాడి మీదుంటాయి మన చూపంతా. చెవులు ఈ శబ్దాన్ని వింటూ ఉంటాయి. అట్లాగా మనం ఆ దేహంలో ఉన్నవాడిని మాట్లాడాలి. దేహం మైకు. దేహంలో ఉన్నవాడు మాట్లాడాలి. దేహంలో ఉన్నవాడితో. అందుకని అట్లాగా ఆ విషయం బోధించేదే ఈ సోటరిక్ టీచింగ్. అసలైనది ఏదైతే ఉందో ఇక్కడ. మనం ఎక్కడ పొరబడుతున్నామో ఆ పొరపాటుని మనకి తెలియజేస్తూ, నువ్వు పొరపడుతున్నావని కూడా అనదు. ఉన్న విషయం ఇదే అని చెప్తుంది. మనం ఇది చెప్పాం. ఇప్పుడు ఈ ఉదాహరణ ఇచ్చాం మనకి. స్టేజి మీద స్పీకర్ ఉన్నాడు. వాడు ఉపన్యసించేవాడు ఉన్నాడు. వాడి ఎదురుగా స్పీకర్ ఉంది. దాని నుంచి మైక్‌కి అది సౌండ్ వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేశారు. మైకులు ఒక 100 మైకులు ఏర్పాటు చేశారు. చాలా పెద్ద సమూహం, పెద్ద సభ కాబట్టది. పెద్ద సమావేశం. అతను మాట్లాడుతున్నాడు. అతను అతని యొక్క మాట ఎంత డెసిబెల్స్‌లో ఉంటుంది? ఆ శబ్దం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఒక 10 మందికి, 20 మందికే వినపడే స్థాయిలో ఉంటుందది. కానీ అక్కడ ఉన్నది వేల మంది. వేల మందికి వినపడాలంటే ఇగో ఇట్లాగా పెట్టుకున్నారు. ఆ మైక్ ద్వారా వచ్చేస్తుంది. అందరికీ ఇనపడుతుంది. శబ్దమేమో మైకు ద్వారా వస్తోంది. మాటేమో మైకు ద్వారా వస్తోంది. మాట్లాడేవాడేమో అక్కడెక్కడో ఉన్నాడు. సో, మాట్లాడేవాడు వేరుగా ఉన్నాడు. వాడు మాట్లాడేవాడి యొక్క శబ్దము ఈ మైకు ద్వారా వస్తుంది మనకి. ఇక్కడ 2 అర్థమవుతున్నాయి గదా! ఇక్కడ ఉన్న ఏర్పాటు. అదే ఏర్పాటు మన దేహంలో గూడా ఉంది. ఇట్లా ఇది ఉందండి. సరే మీ ఇష్టం ఇక. మీరెట్లాగా ఈ దేహమే మాట్లాడుతుందా? మైకే మాట్లాడుతుందా? లేకపోతే ఉపన్యాసకుడు మాట్లాడుతుంటే అతని యొక్క మాట శబ్దము ఒక కొన్ని రెట్టింపుగా, వందింతలుగా, వెయ్యింతలుగా రెట్టింపై ఈ మైక్ దగ్గరకొచ్చి మైక్ ద్వారా వస్తుంది. దాన్ని వింటున్నాము అని అనుకుంటారా?
లేకపోతే మైకే మాట్లాడుతుంది అనుకుంటారు. అది మీ ఇష్టం. ఇందులో ఉన్న ఏర్పాటు ఇసోటరిక్ టీచింగ్ ఎప్పుడు ఇది ఎట్లాగా ఉంది, మీరు ఏంటి రండి ఈ టైప్‌కి మతాలు ప్రబోధించినట్టుగా, రండి మా మతంలోకి రండి అన్నట్టుగా ఉండదు. ఉన్న విషయం ఇది. తర్వాత మీ ఇష్టం ఆలోచించుకోండి అన్నట్టుగా ఉంటుందన్నమాట. అదే అందుకు ఇసోటరిక్ టీచింగ్ ప్రత్యేకంగా సనాతన ధర్మము ఇట్లాగా ఉంది. అదే ఇసోటరిక్ టీచింగ్‌గా ఈ దివ్య జ్ఞానము పేరుతో మనకి ఈ మధ్య కాలంలో అందింపబడింది. ఎప్పటి నుంచో ఉన్నదే ఈ మధ్య కాలంలో దివ్య జ్ఞానం పేరుతో అందింపబడింది. సనాతన ధర్మముగా సృష్టి ప్రారంభం నుంచి ఉందా అన్నట్టుగా కూడా ఉంది అది. దీని గురించి రేపు చక్కగా వివరించుకుందాం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ.